సో వీడియో సెట్టింగ్ కుదరకపోవడం వల్ల నేను ఆ వీడియో చేయడం కుదరలేదు. అలాగే ఒక సంస్థ డైరెక్టర్గా, మ్యాథ్స్ సీనియర్ ఫ్యాకల్టీగా నేను వీడియోలు ఫ్రీగా చెప్తున్నప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉంటే నా శత్రువులు మిగిలిన వాళ్ళు సార్ ఫ్రీగా చెప్తున్న సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, 4000 మంది చూస్తున్నారు అని నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకనే నేను భయపడుతూ వీడియోలు చేస్తున్నానండి. సబ్స్క్రైబర్స్ పెరగకపోతే మళ్ళీ నన్ను అది నాపై నెగిటివ్ ప్రచారం చేయడం మొదలు పెడతారు. సో ఉచితంగా చెప్తున్న క్లాసులు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పి నెగిటివ్ ప్రచారం చేస్తారండి. దయచేసి మీరేం చేస్తారంటే మీ వంతు సాయంగా వీడియోస్ని ఎప్పటికప్పుడు మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తూ ఉండండి. దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. దానివల్ల నేను కూడా మాట పడకుండా సో నీట్గా అన్ని చాప్టర్లు చేస్తాను. ఎందుకంటే నేను ఫ్రీగా మ్యాథ్స్ చెప్తాం కొంతమందికి ఇష్టం లేదు, ఇష్టం ఉండదు కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అదిగా నాకు మీద నెగిటివ్ ప్రచారం చేస్తారండి. దయచేసి సబ్స్క్రైబర్స్ని పెంచడానికి మీ వంతు మీరు సహాయం చేయండి. సరే, ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే సో ఒక బిట్ వస్తుందండి, P/Q ఫార్మ్స్. P/Q ఫార్మ్స్ అండి ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ వస్తుంది ఖచ్చితంగా. టెట్ కానీ డిఎస్సి కానీ ఒక బిట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. P/Q ఫార్మ్స్ని ఏ విధంగా చేస్తాం? ఏది P/Q ఫార్మ్స్ అండి అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అంతం కాని ఆవర్తనం అయ్యే దశాంశ భిన్నాలు. అంతం కాని ఆవర్తనం అయ్యే దశాంశ భిన్నాలు అవి ఎలా ఉంటాయి? 1.3 బార్, 7.6 బార్, సో 3.65 బార్, 7.69 బార్, 8.735 బార్ ఇలా ఉంటాయి. సో 9.63725 బార్ ఇలా ఉంటాయి. ఇలా బార్ అనే కాన్సెప్ట్ అంతము కాలేదు, ఒక భాగం ఆవర్తనం అవుతుంది. అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలను మనం ఇక్కడ అకర్ణీయ సంఖ్యా సమితిలో పెట్టామండి. ఈ అకర్ణీయ సంఖ్యా సమితిని మనం ఏం రాయాలండి? భిన్న రూపంలో రాయాలి, లవహారాల రూపంలో రాయాలి, P/Q ఫార్మ్స్లో రాయాలి. ఎందుకని ఇవి అకర్ణీయ సంఖ్యలు ఇవన్నీ భిన్న రూపంలో రాయగలము. P/Q రూపంలో వీటిని అయితే రాయగలమో వాటిని అకర్ణీయ సంఖ్యలు అన్నాము. కాబట్టి వీటిని భిన్న రూపంలో రాయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటిని భిన్న రూపంలో రాయించడానికి 3 పద్ధతులు, షార్ట్ కట్స్ ఉన్నాయండి, సింపుల్గా చేసేవచ్చు. వెళ్ళే ముందు ఒక 2 మాటలు మాట్లాడుకోవాలి. ఇక్కడ దశాంశ భిన్నము వెంటనే సో 1.3 అనేది ఆవర్తనం స్టార్ట్ అయిపోయింది. అంటే ఎలా అంటే ఒక్కసారి ఇక్కడ 1.3 ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 1.3 బార్ అంటే అర్థం ఏంటంటే 1.333 అండ్ సో ఆన్ ఇలా వెళ్ళిపోతుంది. అంటే దశాంశ బిందువు తర్వాత వెంటనే పునరావృత భాగము ప్రారంభమైంది. అంటే దశాంశ బిందువు తర్వాత వెంటనే పునరావృత భాగము స్టార్ట్ అయిపోయింది. 1.62 బార్ ఉందనుకోండి, తర్వాత 1.62 అండ్ సో ఆన్. దశాంశ బిందువు తర్వాత ఈ పునరావృత భాగం అండి, బార్ అంటే 62 బార్ 62 ఇలా రిపీట్ అవుతుంది. ఇలా సో దశాంశ బిందువు వెనువెంటనే పునరావృత భాగము కనుక ఉన్నట్లయితే దీన్ని శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నం అంటాము. దశాంశ భిన్నము శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నం అండి. సో శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నం అంటే దశాంశ బిందువును వెంటనే పునరావృత భాగము ప్రారంభమైపోవాలి. దశాంశ బిందువు వెంటనే పునరావృత భాగం ప్రారంభం. సార్ నాకు అర్థం కాలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.732 బార్ ఇదిగోండి, దశాంశ బిందువు తర్వాత వెంటనే బార్ స్టార్ట్ అవ్వాలి.
అంటే దీని అర్థం 1.732323232 అంటే ఏమైంది, దశాంశ బిందువు తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి అప్పుడు పునరావృత భాగం ప్రారంభమైంది. ఓకే అండి. సో దీన్ని ఏమంటామని అంటే, సో కొంత భాగం పునరావృతమయ్యి కొంత భాగం పునరావృతం అవ్వలేదు కాబట్టి మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం అంటామండి. మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం అంటామండి. అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నము, మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం అండి. ప్యూర్ రికరింగ్ డెసిమల్ అండ్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్. ఒకసారి చూద్దామండి. శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నం, శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నము, శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నం అండి. అంటే 1.73 బార్, 1.73 బార్. ఇదిగో దశాంశ భిన్నము వెంటనే బార్ స్టార్ట్ అయిపోయింది. అలాగే 6.235 బార్ అంటే దశాంశ బిందువు వెంటనే బార్ స్టార్ట్ అయిపోయింది. దీన్ని శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నం అంటండి. శుద్ధ అంటే ప్యూర్ రికరింగ్ డెసిమల్, ప్యూర్ రికరింగ్ డెసిమల్ అంటే ప్యూర్ రికరింగ్ డెసిమల్. అలాగే ఇంకోటి మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నము, మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నము, మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం అండి. అంటే మిక్స్డ్ రికరింగ్ డెసిమల్, మిక్స్డ్ రికరింగ్ డెసిమల్. సో ఇక్కడ ఎలా ఉంటాయి, 8.6352 బార్ అంటే కొంత భాగానికి బార్ ఉండదు. దశాంశ బిందువు తర్వాత కొంత భాగానికి బార్ ఉండదు, తర్వాత కొంత భాగానికి బార్ ఉంటుంది. అంటే పునరావృత భాగం ఏంటండి, ఇది పునరావృత భాగము, ఇది పునరావృతము కాదు. పునరావృత భాగము పునరావృతము కాని భాగము రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి దీన్ని మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ అన్నామండి. మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం అన్నామండి. దశాంశ బిందువులకు వెంటనే బార్ స్టార్ట్ అయితే శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నము, దశాంశ బిందువు తర్వాత కొంత సమయం తీసుకున్న తర్వాత బార్ స్టార్ట్ అయితే అది మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం అండి. రెండు ఇంపార్టెంట్. ఆ తర్వాత సో ఇక్కడ అవధి వ్యవధి అనే రెండు కాన్సెప్ట్ అండి. అవధి వ్యవధి చాలా ఇంపార్టెంట్ అండి. అవధి వ్యవధి, పీరియడ్ అండ్ పీరియాడిసిటీ. సో అవధి వ్యవధి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.634 బార్ ఉంది. సో ఇక్కడ ఈ ఆవర్తన దశాంశ భిన్నంలో ఈ బారు కింద ఎన్ని అంకెలు ఉన్నాయో దానిని అవధి అంటామండి. ఈ బారు కింద ఏ భాగం అయితే ఉందో దాన్ని వ్యవధి అంటామండి. వ్యవధి అంటే బార్ కింద ఉన్న భాగం ఏదండి, 634, దాన్ని వ్యవధి అంటామండి. అంటే 1.634 బార్ వ్యవధి. గుర్తుపెట్టుకోండి, వ్యవధి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పునరావృతం అవుతుంది. వ్యవధి అంటే ఏ భాగం నుంచి ఏ భాగం వరకు ఏ భాగము పునరావృతం అవుతుందంటే ఇది వ్యవధి అండి. పాయింట్ పెట్టకూడదండి, ఇక్కడ ఎదురు పాయింట్ పెట్టకూడదు, ఓన్లీ 634 మాత్రమే రాయాలి. సో అవధి అంటే ఈ బారు కింద ఎన్ని అంకెలు ఉన్నాయండి, 1 2 3 అంకెలు ఉన్నాయి. అంకెల సంఖ్య, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండర్ ద బార్. ఈ బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయో ఆ అన్ని అంకెల సంఖ్యను అవధి అన్నాము. వ్యవధి, అవధి. సో ఒకసారి మళ్ళా అవధి వ్యవధి కోసం చూద్దామండి. వ్యవధి ఎగ్జాంపుల్ చూద్దామండి. 6.734 బార్ దీని యొక్క వ్యవధి ఏంటని అంటే
734 కాబట్టి 734 వ్యవధి. ఏ వ్యవధిలో పునరావృతం ఉంది? 734 734 734 734. దీని కింద అంకెల సంఖ్య ఏంటండి? 3. అది అవధి అంటామండి. వ్యవధి, అవధి. అదేవిధంగా 6.34725 బార్ ఇలా ఉంది. దీనిలో వ్యవధి ఎంత? వ్యవధి అంటే పీరియడ్. ఏ పీరియడ్లో పునరావృతం అవుతుంది? ఏ పీరియడ్లో పునరావృతుంది? 34725 ఈ పీరియడ్లో పునరావృతుంది. పీరియాడిసిటీ, అవధి పీరియాడిసిటీ. అవధి అంటే దీని కింద అంకెల సంఖ్య 1 2 3 4 5 6 అంకెలు. సో కాబట్టి వ్యవధి అవధులను తెలుసుకోవాలి. శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నాలంటే ఏంటో తెలుసుకోవాలి. మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నాలంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నము, శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నము, అవధి, వ్యవధి. ఒకసారి మళ్ళీ చూద్దాం. 8.6273 బార్ మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నము. మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నంలో వ్యవధి ఎంత? వ్యవధి అంటే బారు కింద ఏదైతే భాగం ఉందో ఆ భాగం రాయాలి. బారు కింద ఏదైతే భాగం ఉందో భాగాన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. వ్యవధి. అవధి అంటే బారు కింద ఎన్ని అంకెలు ఉన్నాయండి? ఆ అంకెల సంఖ్యను అవధి అన్నామండి. వ్యవధి, అవధి. మిశ్రమ ఆవర్తన దశాంశము, శుద్ధ ఆవర్తన దశాంశము, వ్యవధి, అవధు అనే 4 కాన్సెప్ట్లు మనం మైండ్లో పెట్టుకోవాలి. మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నము, శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నము, వ్యవధి, అవధి. నెక్స్ట్ ఇప్పుడు భిన్న రూపంలో రాయడం ఎలాగా? భిన్న రూపంలో రాయడం ఎట్లాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ నెంబర్ 1. సో మోడల్ నెంబర్ 1 చూద్దామండి. 0.7 బార్ ఉంది. ఇది 0 పాయింట్ రాసా. మోడల్ నెంబర్ 1 0.7 బార్. కాబట్టి ఇక్కడ సింపుల్గా షార్ట్ కట్లో ఏం చేయాలి అంటే, సో ఇక్కడ బార్ తీసేసి 7 రాసి బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 వేయాలి. 7/9. ఆన్సర్ is 7/9. 0.6 బార్, therefore 6/9. ఎందుకంటే ఇక్కడ ఒక అంకె ఉంది కాబట్టి ఒక 9 వేస్తాం. 0.72 బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు 72/99. అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే దశాంశ భిన్నాన్ని తీసివేసి 0 పాయింట్ అనేది తీసేసి 72 రాసి బారు మొత్తం రాసి బారు కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 వేయాలి. సో 0.635 బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు 635 బై ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 కాబట్టి 3 9 వేయాలి. సో తర్వాత ఇంకా దీంట్లో ఏమైనా సింప్లిఫై అయితే మళ్ళీ టేబుల్ క్యాన్సిల్ అయితే సూక్ష్మీకరణ చేస్తాము. అది తర్వాత ఆప్షన్ బట్టి వెళ్తామండి. అదేవిధంగా 0.625 బార్ ఉంది. అప్పుడు ఏం చేస్తామండి? 625/123 వేయాలి. 999. ఇంకొద్ది మోడల్ మార్చుకుంటూ వెళ్తామండి. సో 62/999 వేస్తాం. అంటే ఇక్కడ ఇదేంటి? శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నం. పాయింట్ తర్వాత ఇమీడియట్గా ఏం చేసిందని అంటే, సో బార్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బార్ కింద ఉన్న భాగం అంతా వేసి బై 999 వేస్తామండి. సో ఇది 0 పాయింట్తో ఉన్నది. 0 పాయింట్ కాబట్టి మనకి నష్టం లేదు. 0 పాయింట్ తర్వాత చూద్దామండి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. ఇక్కడ 1.6 బార్, 1.6 బార్. షార్ట్ కట్గా వెంటనే మనం చేయాలి. ఏమని అంటే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నం. దట్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ తీసేయండి. పాయింట్ బారు తీసేసి 16 రాయాలి. పాయింట్ బారు తీసేసి ఏం రాయాలండి? 16 రాయాలి. 16 రాసి మైనస్ పాయింట్ బారు లేదనుకుని ఏం చేయాలండి? 16 రాయాలి. పాయింట్ బారు లేదనుకుని 16 రాసి మైనస్ పెట్టాలి. మైనస్ పెట్టి బారు ఉన్న పాయింట్ని క్లోజ్ చేయాలి. బార్ ఉన్నదాన్ని క్లోజ్ చేస్తే ఏం కనపడుతుంది? 1 కనపడుతుంది. దేర్ఫోర్ -1 రాయాలి. ఎలా వచ్చింది?
ముందుగా బారు పాయింట్ లేదనుకోవాలి. పాయింట్ లేదు, బార్ లేదనుకుంటే ఏం కనపడుతుంది? 16 కనపడుతుంది. 16 మైనస్ బార్ ఉన్న భాగాన్ని క్లోజ్ చేస్తే 1, 16 మైనస్ 1. దాని కింద బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయండి? అన్ని అంకెలు. ఆ అంకెల స్థానంలో ఎంత ఉంటే అంత అని 9000. దేర్ఫోర్ 15/9 దట్ ఈస్ ఈక్వల్ టు 5/3. సింప్లిఫై చేసుకుంటాం. 5/3. అలాగే 2.73 బార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏం చేయాలండి? ముందుగా మనం 273 పాయింట్ బారు లేదనుకుని మనం ముందుకెళ్ళిపోవాలి. పాయింట్ లేదు, బారు లేదు, మొత్తం నెంబర్ రాసేస్తాం. మైనస్ బార్ ఉన్న భాగాన్ని క్లోజ్ చేయండి. బార్ ఉన్న భాగాన్ని క్లోజ్ చేయాలి. ఏం కనబడుతుంది మనకి? 2 కనబడుతుంది. -2 బై బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు వేయాలి. సో బారు పాయింట్ లేదనుకోవాలి. బారు పాయింట్ లేదనుకుని 273 రాసేయాలి. మైనస్ పెట్టి బార్ ఉన్న పాయింట్ని క్లోజ్ చేస్తే ఏం కనపడుతుందో అది రాయాలి. సో 2 రాయాలి. -2 రాసి బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి అవన్నీ 9లు వేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 271/99. 271/99. 73లోంచి 2 తీసుకోండి 71. ఇక్కడ ఇంక ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏదైనా క్యాన్సిల్ అవుతుందంటే 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 33 టైమ్స్ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 9లు 9 3లు 2 3 7 3 టేబుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు, వదిలేండి. ఏం క్యాన్సిల్ అవ్వకపోతే వదిలేస్తామండి. ఏదైనా క్యాన్సిల్ అయితే రాస్తాం 271/99. ఓకే. నెక్స్ట్ 6.25 బార్ దట్ ఈస్ ఈక్వల్ టు బారు పాయింట్ లేదనుకుని 625 ఏం రాయాలండి? 99 మైనస్ ఎంత రాయాలండి? ఇక్కడ మనం బార్ పాయింట్ క్లోజ్ చేస్తే 6 రాయాలి. దేర్ఫోర్ 6 -6 అయింది. ఓకే. 3.634 బార్ అలా ఉంటే మనం ఏం రాయాలి? 3634 మైనస్ బార్ని క్లోజ్ చేయండి, 3 ఉంటుంది, బై బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయండి? అన్నీ 9లు రాయాలి. రాసి సింపుల్గా చేసుకుంటాం. 3631/999. ఒకవేళ ఇంకా టేబుల్ ఏదైనా క్యాన్సిల్ అయితే కనుక సూక్ష్మీకరణ చేస్తాం. అది ఆప్షన్లో బట్టి వెళ్తామండి. 8.623 బార్ ఉంది. దీన్ని ఫాస్ట్గా ఎలా రాస్తాం? 8623 మైనస్ బార్ పాయింట్ని క్లోజ్ చేయండి 8 బై దీని కింద ఎన్ని ఉన్నాయండి? 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 9లు వేస్తామండి. సబ్ట్రాక్ట్ చేసుకోండి. 8 6 1 13 - 8 5 319. సో ఇది మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 3కి వెళ్దాం. సో మోడల్ నెంబర్ 3 అంటే మిశ్రమ ఆవర్తన దశాంశ వినియోగిస్తే ఏం చేస్తాం అంటే 1.634 బార్. 1.634 బార్. ఇక్కడ 6కి లేదండి. 6కి బార్ లేదు, గమనించాలి. ఇక్కడ 6కి బార్ లేదు. 1.634 బార్. దీన్ని ఏం చేస్తామని అంటే దీన్ని కూడా కొద్దిగా మాడిఫై చేస్తూ సేమ్ పడుతుంది. పాయింట్ బారు లేదనుకోండి. అసలు పాయింట్ కానీ బార్ లేదనుకోండి, అక్కడ ఏం కనపడుతుంది? 1634. పాయింట్ బారు లేదనుకోండి, పాయింట్ బారు లేదనుకుంటే 1634 మైనస్ ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా. బార్ ఉన్న పార్ట్ని క్లోజ్ చేయండి. బార్ ఉన్న పార్ట్ని క్లోజ్ చేస్తే ఏం కనపడుతుంది? 16 కనపడుతుంది. 1.6 కాదు, ఎందుకంటే పాయింట్ లేదనుకున్నాం కాబట్టి, పాయింట్ని లేదు అనుకున్నాం కాబట్టి మనకి ఏం కనపడుతుంది? ఇక్కడ 16 కనపడుతుంది. 16 కనపడుతుంది. సో మోడల్ నెంబర్ 3. సో 2.634 బార్. ఇక్కడ ఇది మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం అండి. మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం అంటే ఇక్కడ 6కి బార్ లేదు చూసుకోండి.
6కి బార్ లేదు కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా చేస్తామండి అంటే ముందు పాయింట్ బారు లేదనుకోండి, లేకపోతే ఏం కనబడుతుంది 2634 మైనస్ 2634 మైనస్ ఈ బార్ ఉన్న పార్ట్ని క్లోజ్ చేయండి. బార్ ఉన్న పార్ట్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే ఏం కనబడుతుంది 2.6 కాదు, పాయింట్ లేదనుకున్నాం కాబట్టి ఏమనుకోవాలి 26 అనుకోవాలి. పాయింట్ బారు లేదనుకుని ఏం చేస్తాం ముందు 2634 రాసి ఫాస్ట్గా బార్ ఉన్న పార్ట్ని తీసేస్తే 2.6 అని ఉంటుంది. కానీ మనం ఎంత రాయాలి పాయింట్ లేదనుకున్నాం కాబట్టి 26 రాయాలి. 26 బై ఇక్కడ బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయండి 3 అంకెలు ఉన్నాయి. బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 రాయాలి. బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 రాయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ బారుకిని దశాంశ భిన్నానికి ఎన్ని అంకెలు బార్ లేకుండా ఉన్నాయో వాటి స్థానంలో మనం ఏం రాయాలని అంటే 0 రాయాలి. వేడి స్థానంలో పాయింట్కి బార్కి పాత ప్రశ్నాపత్రాలను ఒకసారి చూద్దామండి. ఓల్డ్ బిట్ కానీ చూస్తే 2018 టెట్ 2018 టెట్లో అడిగిన క్వశ్చన్ అంటే ఇది ఒకసారి చూద్దాం. 2018 టెట్లో అడిగిన క్వశ్చన్ అయితే ఇక్కడ 0.74 బార్ ఇదేంటి శుద్ధ ఆవర్తన దశాంశ భిన్నము, ప్యూర్ రికరింగ్ డెసిమల్. దీన్ని ఏం చేయాలి 0.74 బార్ని ఫాస్ట్గా 74 బై బార్ కింద 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 99 74/99 అని రాసుకోవాలి. కానీ వీడు అడిగింది ఏంటి ఇక్కడ వ్యవధి అవధుల మధ్య తేడా అడిగాడు. వ్యవధి ఇది p/q రూపంలో రాయడం. సరే ఇక్కడ ఏంటి 0.74 బార్లో వ్యవధి ఎంత వ్యవధి 74 పాయింట్ రాయకూడదండి. బార్ కింద ఏ భాగం ఉందో అది రాయాలి. వ్యవధి అవధి ఎంత అవధి అంటే బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయండి బార్ కింద ఉన్న అంకెల సంఖ్య ఎన్ని 2. సో వీడు ఏమన్నాడు ఇక్కడ తేడా అన్నాడు అంటే భేదం కావాలి అంటే తీసేయండి ఎంతండి 72. ద ఆన్సర్ ఇస్ 72. సో 2018 టెట్లో అడిగిన క్వశ్చన్ అండి. ఈ యొక్క అవధి అని అడిగాడు. సింపుల్ 0.275 బార్ అవధి పీరియాడిసిటీ అంటే బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయండి బార్ కింద ఉన్న అంకెల సంఖ్యను అవధి అన్నామండి. అంటే ఎంతండి 2. సో 4.7 బార్ దీన్ని ఏం రాయాలి p/q రూపంలో రాయాలటండి. 2018 టెట్లో అడిగాడు. అప్పుడు ఏం చేయాలి మనం 47/0.2 బారు 2 లేదనుకోవాలి 47 రాసాలి. బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 వేయాలి అంటే 47 ఎంతండి 9. మళ్ళా ఏం చేయాలి ఇక్కడ బార్ కింద క్లోజ్ చేసి ఏం చేయాలంటే ఇక్కడ మనకి -4 రాయాలి. ఓకే అండి అంటే 47 - 4 ఈక్వల్ ఎంతండి 47 - 4 43/9 43/9. సో 43/9. మరొకసారి ఏం చేయాలి మరొకసారి చూడండి ఇక్కడ 4.7 బార్ అంటే ఏం చేయాలండి దట్ ఈజ్ ఈక్వల్ టు 47 రాయాలి మైనస్ రాయాలి 7 బార్ క్లోజ్ చేస్తే బార్ పార్ట్ని క్లోజ్ చేస్తే ఎంత ఉందండి 4 బై బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయండి ఒక అంకె కాబట్టి అక్కడ అంకె విలువతో సంబంధం లేదు ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 వేయాలి. ఇది ఈజ్ ఈక్వల్ టు 43/9 43/9 దట్ ఇస్ ద ఆన్సర్ 43/9. నెక్స్ట్ టెట్ 2018 3.6 బార్ 3.6 బార్ మైనస్ 0.8 బార్ 3.6 బార్ మైనస్ 0.8 బార్. మనం జనరల్గా ఏమనుకుంటామండి 3.6లోంచి 0.8 తీసేస్తే 1 ఎంత 2.8 బార్ అనుకుంటాం 2.8 బార్ అనుకుంటాం ఇమీడియట్గా 2.8 బార్ పెట్టేస్తాం. కానీ ఒకసారి చూడాలి ఏం చూడాలంటే 3.6 బార్ 3.6 బార్ అంటే 3.6 6 6 6 6 6 అండ్ సో ఆన్.
సో 0.8 బార్ అంటే 8 అండ్ సో ఆన్. ఒక్కసారి సబ్ట్రాక్ట్ చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ 16లోంచి 8 తీస్తే 8, బట్ ఇక్కడ ఎంత ఉంటుందండి? 15 ఉంటుంది. ఒకటి క్యారీ అయింది కాబట్టి బారు తీసుకున్నాం కాబట్టి 15 - 8 7. మళ్ళీ ఇక్కడ నుంచి 15 అవ్వాలంటే ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి 15 - 8 7 పాయింట్ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 2.7777 స్కోర్ వచ్చింది. సో ఇక్కడ మనం ఇలా చేసిన తర్వాత గమనించాలి ఏంటని అంటే ఇది ఎందుకు 8 వచ్చింది, అన్ని 7లు వచ్చాయి అంటే ఇంకొక 6 8 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ 7 వస్తాయి, ఇక్కడ 8 వద్ది. అంటే మనం ఇక్కడ ఏం చేసాము, అంతా రాయలేక కొంతవరకే రాసామండి. ఎక్కడైతే మనం కొంతవరకు రాసామో అక్కడ మనకి ఏమవుద్ది, ఫస్ట్ స్టెప్ తేడా అవుద్ది. కాబట్టి ఫస్ట్ స్టెప్ని మనం డిలీట్ చేసేసి ఇప్పుడు గమనించాలి ఎంత వచ్చింది, 2.7 బార్ అని రాయాలి. ఇది చివరి అంకే. మరి అన్ని 7లు వచ్చి చివరి అంకె 8 రావడానికి కారణం ఏంటని అంటే మనం ఎక్కడ వరకు తీసుకున్నాం, ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ నెంబర్కి మనం అప్పు ఇవ్వము కాబట్టి ఇక్కడ ఉండిపోతుంది. ఇంకా రాస్తే అప్పు వెళ్తుంది కాబట్టి ఇక్కడ 15 అవుతుంది. ఇక్కడ ఇంకా రాసామనుకోండి, ఇక్కడ అప్పు ఇచ్చేస్తాం కాబట్టి 15లోంచి 8 తీస్తే 7 అవుతుంది, ఇక్కడ కూడా 7 అవుతుంది. కాబట్టి ఎక్కడైతే ఆపేమో ఆ చివరి అంకె మనకి తప్పుగా వస్తుంది, దాన్ని కొట్టేస్తే దీన్ని గమనించాలి. అప్పుడు 2.7 బార్. ఇప్పుడు చూడండి, మనం జనరల్గా నోటు లెక్క చేసినప్పుడు 3.6లోంచి 0.8 చేస్తే ఎంత, 2.8 బార్ అని ఆన్సర్ పెడతాం, కానీ ఆన్సర్ ఇది కాదు. ఏదైనా ఆన్సర్ 2.7 బార్. 2.7 బార్. నెక్స్ట్ ఏపీటెట్ 2018. సో ఇది P/Q రూపంలో ఉన్నాడు. ఇది బార్లు కాదు, జనరల్గా ఏం చేయాలండి, సో 2104 ఇది అంతమయ్యే దశాంశ విలము, బార్ లేదండి. సో 2104 పాయింట్ ఎక్కడ ఉంది, 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒకటి పక్కన 3 zeros పెట్టుకుంటాం. 1 2 3 1000 వేయాలి. 1000 వేస్తే ఇక్కడ 120 అంటే 8 టేబుల్ చూద్దామండి. 8 టేబుల్ పోతే చూద్దామండి. 8 టేబుల్ ఇక్కడ 1 8 8 20 ఉంటుంది, 2 8 16 5 8 40 అన్నీ 125 ఉన్నాయి కాబట్టి నేను 8 టేబుల్ చూశానండి. అలాగే ఇక్కడ 8 ఎక్కము 2 8 16 2 8 16 అంటే అక్కడ ఉంది 5 ఉంటుంది 50 అంటే 6 8 48 6 8 48 అంటే 2 ఉంటుంది 24 అంటే 3 8 24 అంటే 263/125 263/125. సో 9/11 యొక్క వ్యవధి అడిగాడు. 9/11 9 ఈజ్ డివైడెడ్ బై 11. సో 0 పాయింట్ 0 పెట్టుకోండి. 8 11 88 2 మళ్ళీ 0 పెట్టుకోండి. 1 11 9 90 మళ్ళీ 8 11 88 2 20 1 11 9 90 వచ్చింది కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తే 8 11 88 2 మళ్ళీ 0 పెట్టుకోండి. 1 11 9 అంటే సోని ఇలా వెళ్తున్నాడు. అంటే ఏమైంది 81 అంటే 0.81 బార్. దీంట్లో వ్యవధి అంటే బార్ కింద భాగం అండి. బార్ కింద భాగం ఏదండి, సో 81. ఇది కూడా అంతే. సో 7/13 7 ఈజ్ డివైడెడ్ బై 13. సో 0.70 5 13 65 5 ఉంది 0 పెట్టుకోండి. 3 13 39 1 11 ఉంది 0 పెట్టుకోండి. సో 13 కాబట్టి ఈ 8 13 8 10 80 8 3 24 80ని 24 104 అవుతుంది. అంటే 8 13 అండి 104 తీసేస్తే ఎంతండి 6 మళ్ళీ 0 పెట్టుకోండి. 4 13 అండి 5 13 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 4 13 ఎంతండి అంటే 4 14 4 13 4 3 12 52 8 80 ఉంది. అప్పటికే మనకు అర్థమైపోతుంది 538 ఉంది. సో 4 వచ్చింది.
సరే 6 టైమ్స్ అనుకోండి, 6 పదాలు 6 మూడు 18, 6 సార్లు అంటే 78, 78. సో 2 ఉంది, 0 శేషం. సో 20 వచ్చింది. 20 వచ్చాక 13 ఎన్ని సార్లు పోతుంది, ఒకసారి పోద్ది. అంటే ఒక 13, 13, 7, 70. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక 70 నుంచి మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. ఒకసారి చూద్దామండి. పోతే 70 ఎన్నిసార్లు పోతుంది, 5 సార్లు పోతుంది. 5, 13, 65. మళ్ళీ 5 శేషము 0, 3, 13, 39, 1, 1, 11, 110. మళ్ళీ 8 సార్లు అంటే ఏమవుతుందండి, 538 నుంచి రిపీట్ అవుతుంది. ఇదిగో 538, 461. మళ్ళీ 538 అలా రిపీట్ అవుతుంది కాబట్టి, సో పునరావృత భాగాన్ని మనం ఏమన్నామండి, వ్యవధి అన్నాం కాబట్టి 538, 461. అలాగే సో ఏపీ డేట్ 2018 0.4 బార్ను P/Q రూపంలో రాస్తే P + Q విలువ ఎంత? సో దీన్ని ఎలా రాస్తామండి, 4/9 రాస్తాం. P విలువ ఎంత అండి, 4. Q విలువ ఎంత అండి, 9. అంటే P + Q = ఎంతండి, 4 + 9 = ఎంతండి, 13. సో ద ఆన్సర్ ఇస్ 13, థర్డ్ ఆప్షన్ అండి. ఓకే, థ్యాంక్ యూ.